దారులు వెతుక్కుంటారు. కానీ ఒక పాపులర్ ఓటీటీ వెబ్ సిరీస్ చూసి పక్కా స్కెచ్ తో సొంత భార్యనే దారుణంగా నరికి చంపేస్తాడని ఎవరైనా ఊహించగలరా? ఆస్తి గొడవలు, పగ, ఆపై హాలీవుడ్ సైకో థ్రిల్లర్ ఐడియా, వీటన్నింటి కలయికతో ఢిల్లీలో జరిగిన ఒక భయానక హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హత్య ఎలా చేయాలి, ఆధారాలు ఎలా తుడిచేయాలి, పోలీసుల్ని ఎలా బురిడీ గుట్టించాలి? ది స్టేర్ కేస్ అనే సిరీస్ చూసి ఆ భర్త అమలు చేసిన దారుణ ప్లాన్ ఏంటి? ఈ దారుణం జరిగింది తూర్పు ఢిల్లీలో. 62 ఏళ్ల కమల్ సింగ్ ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. భార్య కోమల్ సింగ్తో గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు, వ్యక్తిగత గొడవలు ముదిరిపోయాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా ఇద్దరూ విడివిడిగా కరెంటు బిల్లులు చెల్లించుకునేంతగా శత్రుత్వం పెరిగింది. మరోవైపు కమల్కు ముంబైలో ఉన్న మరో మహిళతో బంధం. జగత్పురి ఆస్తిలో వాటా కావాలని కోమల్ పట్టుబడడం కమల్ మనసులో కక్షను రగిల్చింది. దాంతో భార్యను వదిలించుకోవడానికి పక్కా స్కెచ్ వేశాడు. హాలీవుడ్ హిట్ సిరీస్ ది స్టేర్ కేస్ చూసి అందులోని సైకో క్రైమ్ టెక్నిక్స్ అధ్యయనం చేశాడు. జూలై 30 మధ్యాహ్నం 12:45. కొడుకు లైబ్రరీకి, కూతురు ఆఫీసుకి, పని మనిషి పని ముగించుకొని వెళ్లగానే ఇంట్లో కమల్, కోమల్ ఇద్దరే మిగిలారు. పథకం ప్రకారం బాల్కనీలో బట్టలారేస్తున్న కోమల్పై వెనక నుంచి కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేస్తూ కిచెన్లోకి పరిగెత్తగా జుట్టు పట్టుకుని లివింగ్ రూంలోకి ఈడ్చుకొచ్చి కత్తెరతో క్రూరంగా పొడిచి చంపేశాడు. ఆ అరుపులు పొరుగువారికి వినిపించినా ఎవరూ స్పందించకపోవడం రాక్షసత్వానికి బాట వేసింది. హత్య ముగిశాక కమల్ ప్రశాంతంగా స్నానం చేశాడు. రక్తం మరకల బట్టలు, కత్తిని బ్యాగ్లో వేసుకుని భార్య గదిలోని నగదు, బ్యాంకు విత్డ్రా డబ్బులు కలిపి 12.75 లక్షలు మూటగట్టుకుని స్కూటర్పై పరారయ్యాడు. రాత్రి ఇంటికొచ్చిన కుమారుడు తల్లి రక్తపు మడుగులో శవమై పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కమల్ ది స్టేర్ కేస్ సిరీస్లో లాగే హత్యాయుధం కత్తిని దారిలోనే ఎక్కడో పడేశాడు. ఆయుధం దొరక్కపోతే నేరం రుజువు కాదని అతడి నమ్మకం. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఫోన్ ఆన్ చేసి గోరఖ్పూర్, నేపాల్ వైపు వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మధుర వైపు పారిపోయాడు. కానీ ఢిల్లీ పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీల సాయంతో ముమ్మరంగా గాలించి 3 రోజుల్లో మధుర రైల్వే స్టేషన్ వద్ద కమల్ను గుట్టుచప్పుడు కాకుండా చుట్టుముట్టి అరెస్టు చేశారు. సినిమాలు, వెబ్ సిరీస్లు కేవలం వినోదం కోసమే. వాటిని నేరాలకు గైడ్గా వాడుకుంటే ఎంతటి తెలివితేటలైనా చట్టం ముందు మోకరిల్లాల్సిందే అని ఈ ఘటన నిరూపించింది. పాపులర్ సిరీస్ చూసి పక్కాగా ఆధారాలు దాచేశామనుకున్న కమల్ సింగ్ ఇప్పుడు 12.75 లక్షల నగదు, స్కూటర్తో సహా పోలీసుల కస్టడీలో ఊచలు లెక్కిస్తున్నాడు. ఆధారాలు ఎంత తెలివిగా తుడిచేసినా చట్టం చేతికి చిక్కక తప్పదని ఈ ఢిల్లీ క్రైమ్ డ్రామా మరోసారి రుజువు చేసింది. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా